సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా నిధులకు సంబంధించి మీకైతే ఈ వీడియోలోనైతే అసలు ఎప్పుడు విడుదల అవుతున్నాయి, అసలు ప్రభుత్వం అనేది మనకైతే తేదీ అయితే ఖరారు చేయడం జరిగింది. వీడియోని అయితే చివరి వరకు అయితే చూసినట్టయితే మీకైతే కరెక్ట్ తేదీ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మనకు ఇప్పుడే వచ్చిన వార్త, రైతు భరోసా నిధులు వచ్చేసి అయితే మనకు ఈ నెల 25వ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలను అయితే నిధులు అయితే జమ కాబోతున్నాయి. మొదటి లిస్టు వచ్చేసి మొదటి ఎవరికి జమ చేయబోతున్నారంటే 1 నుంచి 3 ఎకరాల వరకు ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో వీరికైతే మొదటిగానైతే 3 ఎకరాల వారికి అయితే రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే వచ్చేసి కౌలు రైతులకు కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవైతే అన్నీ అయితే మీరైతే చేసుకోండి. దానికి సంబంధించిన అయితే మీరైతే ఆల్రెడీ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసిందన్నమాట. 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది ఈ సీజన్ వచ్చేసి. అలాగే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ₹1,00,000 వరకు ఎవరైతే మాఫీ కాలేదో తుమ్మల నాగేశ్వరరావు అయితే మనకైతే బ్యాంకులతో అయితే సంప్రదించి అయితే మీరైతే ఒకసారి అయితే మీ బ్యాంకులలో సంప్రదించి అయితే మీకైతే మనకు రైతు రుణమాఫీ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ లిస్టులో మీ పేరు వచ్చిందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే కొంతమందికి అయితే మనకు రైతు రుణమాఫీ అయితే ₹1,00,000 అయితే మాఫీ చేస్తుంది. అందులో మీ పేరు ఉందా లేదా ఒకసారి అయితే లిస్టులో అయితే మీరు కామెంట్ సెక్షన్లో చేసినట్టయితే అందరూ తెలుసుకుంటారు. అలాగే మనకు రైతు భరోసా నిధులు వచ్చేసి ఎల్లుండి నుంచి అయితే ప్రారంభం కానుంది. ఆ తర్వాత 5 ఎకరాల వారికైతే 8 ఎకరాల వారికైతే 26వ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలను అయితే నిధులు అయితే జమ చేయబడుతుంది. ఒకవేళ మనకు ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఆలస్యం అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఇప్పుడు రైతులు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 అయితే మాఫీ చేయడం జరిగింది. అందుకే మనకు ₹1,00,000 మాఫీ చేసినందుకైతే మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రైతు బంధు నిధులు అయితే మనకైతే కొంచెం ఆలస్యంగానైతే రైతుల ఖాతాలను అయితే నిధులు అయితే విడుదల చేయనున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే పొలాలు వేశారు రైతులు. అలాగే మనకు ఏదైతే ఉందో నాట్లు అయితే వేయడం జరుగుతుంది. ఇంకా మీరు ఏదైతే ఉందో ఈ సాగు చేస్తున్నారో మీరు ఏం సాగు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీ బ్యాంకులలో సంప్రదించినట్లయితే రైతు రుణమాఫీ అయిందా లేదా ఒకసారి అయితే మీ ఏదైతే ఉందో మీ లిస్టులో మీ పేరు ఉందా, మీది ఏ జిల్లా అనే కామెంట్ సెక్షన్లో చేసినట్టయితే మీకైతే మరిన్ని వివరాలు అయితే నేనైతే మీకైతే త్వరలోనైతే లభిస్తాను. అలాగే మనకు 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆగస్టు 15 నుంచి అయితే రైతుల ఖాతాలో ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారో అంటే మనకు PM కిసాన్ ఎవరైతే లబ్ధి పొందినారో వారి లిస్టులో ఎవరైతే పొందినారో ఇదైతే ఒక సిగ్నల్ అనేది చెప్పుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకు ఏదైతే ఇప్పుడు ఏదైతే ₹1,00,000 ఏదైతే 1,50,000 ఉన్నాయో ఈ నెల ఏదైతే ఇప్పుడు 1 తేదీ నుంచి అయినా లేకపోతే 28వ తేదీ నుంచి అయినా ఈ 1,50,000 అయితే మాఫీ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి. ఛానల్కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇవి విశేషాలు రైతు భరోసా గురించి చూసుకున్నట్టయితే, అలాగే రైతు రుణమాఫీ గురించి ఇవైతే విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ గైస్.